యువగళం పాదయాత్రలో కొన్ని ముఖాముఖి కార్యక్రమాల్లో కొంతమంది సంబంధించిన బహిరంగ సభలు అంటే మనం మాట్లాడతాం కదా, ఇప్పుడు మనం ఎలా మాట్లాడాలి దాంట్లో మరి కొంతమంది చాలా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవాలి, మీరు వస్తే మాకు ఈ సహాయం చేయండి, మాకు ఇప్పుడు ఇది ఓకే చేయండి, మేము ఎంత కళ్ళు సంబంధించిన వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ వాళ్ళందరూ మీరు వస్తే టీడీపీ వస్తే మాకు బాగుండేది, జగన్మోహన్ రెడ్డి వల్ల మేము నష్టపోతున్నాం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడైతే నేను చెప్తున్నానమ్మా కొంతమంది బెనిఫిషరీస్ ఫింగర్ టిప్స్ మీద ప్రతి దానిలో ఉంటారు. అక్కడ మనం మెజారిటీ ఆఫ్ పీపుల్ని కన్సిడర్ చేయాలి. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారుగా, మీరు అన్నట్లే సేమ్ సామాజిక వర్గం వాళ్ళు, ఆ సామాజిక వర్గానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మిగిలిన వాళ్ళు బీసీలో ఎస్సీలో ఎస్టీల్లో మైనారిటీల్లో ఉండుండొచ్చు. ఆ మెయిన్ రూట్ ఎక్కడ ఉంటుంది? అదే సామాజిక వర్గం. ఎవరైతే ఆ ఫింగర్ టిప్స్ మీద ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చేసి ఆ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఎవరైతే బెనిఫిట్ అయ్యారో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి అది అందరికి ఇప్పుడు ఓపెన్గా అందరు చెప్పుకుంటారు. స్క్రిప్టేనా? అంతే, స్క్రిప్ట్ ఓపెన్గా తీసుకొచ్చి అక్కడ సభ జరుగుతుంది, నువ్వు వచ్చి మాట్లాడాలి, ఆన్ డిమాండ్ వాడు వచ్చి మాట్లాడాల్సిందే, అక్కడికి తప్పదు. అది అసలు రూఢి అయింది. అందరు కూడా నవ్వుకుంటున్నారు, వాళ్ళ పార్టీలో వాళ్ళే, టీడీపీలో వాళ్ళే సీనియర్స్ నవ్వుకుంటున్నారు, జనసేనలో వాళ్ళు ఆల్రెడీ ఏడుస్తున్నారు, రేపు మా గతి అదో గతి, ఏంటి ఇలా అయిపోయింది అని. ఏం చేయాలి? దానికి తెలంగాణ ఎలక్షన్స్ కూడా నిదర్శనమేగా. సరే, ఐటీని మేమే డెవలప్ చేశాము, ఐటీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు మన గచ్చిబౌలిలో, ఎంత డబ్బు తగలేశారు దానికి, ఎవరో స్పాన్సర్ తనకు మాసిన వాళ్ళు స్పాన్సర్స్ ఉండి ఉంటారు, పెట్టారు, మేము డెవలప్ చేసాం, ఐటీని మేమే తీసుకొచ్చాం, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఐటీ వచ్చింది, అసలు హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా చంద్రబాబు నాయుడు గారి వల్లే, అది ఇది అని చెప్పేసి మాట్లాడారు, చేశారు. మరి మనం ఎలక్షన్స్లో ఏమైందమ్మా? అసలు ఓటు ఎందుకు వేయడానికి రాలేదు? సిటీలో కొంతమంది ఓటింగ్ శాతం ఎంత ఉంది? షేమ్ కదా. 33%, బిలో 40, అవునా కదా? బిలో 40 ఓటింగ్కి వచ్చారు. మరి సిటీలో మొత్తం బీఆర్ఎస్ఏ వచ్చిందిగా, కాంగ్రెస్ ఎందుకు రాలేదు? కాంగ్రెస్కి సపోర్టర్గా ఉన్నారు కదా మరి టీడీపీ. అందరు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలించబోతున్నాడా, చంద్రబాబు నాయుడు పాలించబోతానన్నాడా అని కన్ఫ్యూజన్లో ఉన్నారంట. అక్కడ కాంగ్రెస్ రావడం వల్ల ఏంటంటే దాని సంబంధించిన కాంగ్రెస్ రావడం వల్ల ఇక్కడ వైసీపీకి మైనస్, ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడే వస్తాడు, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. కళ్ళ కనొద్దని చెప్పమ్మా. ఇప్పుడు ఏంటంటే డిస్కషన్స్ నడుస్తాయి, అంతే సింపుల్గా డిస్కషన్స్ నడుస్తాయి. కానీ అసలు ఏ ఈక్వేషన్స్ మీద? సరే, మీరు అన్న క్వశ్చన్కే ఆన్సర్ చేస్తాను. మరి ఇందాక నేను చెప్పాను డెవలప్ చేసాం ఐటీ, నేను హైదరాబాద్ సిటీనే డెవలప్ చేసాం అన్నప్పుడు హైదరాబాద్లో కాంగ్రెస్ ఎందుకు గెలవలేదు? సిటీలో అదే ఈక్వేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్లయితే తెలిసిపోతుందిగా అక్కడే మీకు. అంటే ఇక్కడ సిటీలో వైసీపీ వస్తుంది, రూరల్లో టీడీపీ వస్తుందా? సమస్య లేదు, రూరల్లో అసలు రాదు. నేను హైదరాబాద్ అని మీరు అన్నారని నేను దానికి అంటున్నాను అనమాట. వాళ్ళు పగటి కళల్ని కలనివ్వండి, తట్ట బుట్ట అన్నీ ఎటు ఇక్కడ ఏమీ లేవు వాళ్ళకి పర్మనెంట్గా. సో ఏంటంటే ఎలక్షన్ అయిన మరుక్షణం తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం వాళ్ళకే వస్తుంది, దానిలో డౌట్. మీరైతే కాన్ఫిడెంట్గా వైసీపీ వస్తుంది? 100% నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఉంది.